మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఉదయకాలం మీ మాటలు విననయుండగా మాతో మాట్లాడమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేయొచ్చు. ఉదయమున నీ స్వరం విండ ప్రభువా, నిన్ను వెతుకు వారందరూ సంతోషించుదురు. నీవే నా దేవుడవు, వేకువని నిన్ను వెతుకుటకు. ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిని కాచుటకు మాకు సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం అంతటిని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రభు అనుగ్రహించిన ఈ తరుణం కొరకు దేవుని స్తుతిస్తూ మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మరి ఈ 4 కాలాల గురించిన విషయాన్ని అక్కడ చెప్పాడు. కాలంలో మరి ఆయన ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక నిన్నటి దినం మరి కోడి కూయినప్పుడు వచ్చునో, కనుక కోడి కూయడం అనేది మరి పేతురు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మన మనసాక్షిని మేల్కొల్పే, మనసాక్షిని అంతరంగాన్ని మేల్కొల్పే ఆ సమయాన్ని గూర్చి దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాలం మరి ఈ 4వ జాము తెల్లవారునప్పుడు కనుక 4వ జామును మరి తెల్లవారునప్పుడు 3 నుండి 6 గంటల మధ్యలో ఉన్న ఈ కాలాన్ని మరి 4వ జాము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మరి సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులను దోణి ఎక్కి అద్దరికి పోవాలని బలవంతం చేస్తాడు. ఆయన ప్రార్థన చేయడానికి కొండనెక్కి ఏకాంతముగా మరి ఆయన ప్రార్థన చేసుకొని ఆ శిష్యులు 4వ జామున వారికి గాలి ఎదురై అలల వలన కొట్టబడుచున్నప్పుడు 4వ జామున ప్రభు వారి దగ్గరికి నీళ్ళ మీద నడుస్తూ రావడం. 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 4వ జామున ప్రభు సముద్రం మీద నడుచుచు మరి వారి యొద్దకు వచ్చిన ఆ సందర్భాన్ని ఆ తెల్లవారునప్పుడు లేకపోతే 4వ జాము, ఇంకా చెప్పాలంటే పెందల కడ చీకటిగా ఉండగానే కనుక 4వ జాము మరి చీకటి అంతమైపోయి వెలుగు ఉదయించే ఆ సందర్భం. చీకటి మరి అంతరించిపోయి వెలుగు మరి వస్తున్న ఆ సందర్భాన్ని, ఈ విషయాన్ని ఈ తెల్లవారుజాము మనకు జ్ఞాపకం చేస్తుంది. తెల్లవారుజాము మరి దేవుని ఆ కృపా కనికరం, నీతి సూర్యుడైన మరి ప్రభు మన మీద ఉదయిస్తాడు. కనుక లోకంలో సూర్యుడు మరి ఉదయించి మరి పగటిని ఏలడానికి దేవుడు సూర్యుని, రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన కృప మరి నిరంతరముండును. మనం 136వ కీర్తనలో ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన కృపను గురించి, ఆయన పనితనాన్ని గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నప్పుడు యెహోవా మరి ఆయన కృప నిరంతరముండును అని చెప్తూ ఆయన 2 జ్యోతులను నిర్మించాడు. 136వ కీర్తన 7-8 వచనాలు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. కనుక పగలు రాత్రి ఈ రెండింటిని ఏలడానికి మరి సూర్యుని చంద్రుణ్ణి, పగలు సూర్యుడు, రాత్రి చంద్ర నక్షత్రములను దేవుడు ఏర్పాటు చేశాడు.
కనుక చీకటి అనేది మానవ జీవితంలో మరి భయాన్ని గొలిపేది. చీకటి వెళ్ళిపోతుంది అనగానే మరి కొందరికి అది గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా అలాంటి వారిలో ఈ కాపలదారులు 131వ కీర్తన, కాపలదారులు ఏం చేస్తారంటే ఆశతో మరి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మరి రాత్రంతా కాపల ఉన్న ఈ కాపలదారులు ఉదయం కొరకు కనిపెడతారంట. ఉదయం కొరకు ఒకసారి 131వ కీర్తన 4వ వచనం, ఉదయం వారు కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతుంది. కనుక రాత్రిలో ఈ కావలి వారు ఎప్పుడు ఉదయము వస్తుందా, ఉదయం కొరకు మరి వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చీకటిలో వారు మరి కాపలా ఉన్నప్పుడు చీకటి మరి లోకంలో కొన్ని విషయాలు బైబిల్లో మనము చదివితే కొన్ని విషయాలు గుర్తు చేస్తుంది. చీకటికి ఉన్న లక్షణం ఏంటంట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడినదై ఉంటుంది, అప్పుడు మరి నీ దేహమంతా కూడా చీకటితో నింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. చూడండి 22, 23, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండి నెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి అయి ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ దేహమంతయు చీకటిమయమైంది. చీకటికి మరి విస్తరించే లక్షణం ఉంది. చీకటి వెలుగు లేని దగ్గర చీకటి ఆవరిస్తుంది. రెండవది, చీకటికి ఉండే లక్షణం ఏంటంటే నిరాకరిస్తుంది. యోహాను సువార్త 3:19 ఏమంటాడంటే, వారు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దకు వస్తే అవి బయలుపరచబడతాయి గనుక వారు వెలుగునొద్దకు రారు అని మరి యేసు ప్రభు అక్కడ మరి గుర్తు చేస్తుంది. దేవుని వాక్యం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించననే మాటలు చెప్తూ వెలుగు దగ్గరికి మరి మనుషులు రారు. తర్వాత చీకటి అధికారం గలది. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించను అని రాయబడి ఉంటుంది. కనుక చీకటికి మరి అధికారం ఉంది. అది విస్తరిస్తుంది, అది నిరాకరిస్తుంది, అది పరిపాలిస్తుంది. అంతేకాదు చీకటి వెలుగును దాస్తుంది, చీకటి రహస్యాన్ని దాస్తుంది. ఎఫెసీ పత్రిక మనం చదువుకున్న లేఖన భాగంలో చీకటి ఏం చేస్తుందంటే సీక్రెట్స్ అన్నీ కూడా ఎక్కడయ్యా దాచబడేదంటే చీకటిలోనే. అందుకే మీరు కొన్నిటిని చీకటి కార్యాలు అని అంటాం. వెలుగు అంధకార క్రియలు రహస్యమందు 12వ వచనం నుండి, అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. కనుక చీకటి రహస్యాలను దాస్తుంది. అందుకే మనుషుడు పాపమును మరి ఎక్కడ దాస్తాడంటే హృదయంలో దాస్తాడు. చీకటిలో ఎవరూ చూడలేదనుకొని. అందుకనే సామెతల్లో కూడా ఈ జారస్త్రీని గూర్చి, ఆ జారస్త్రీ దగ్గరికి వెళ్ళేవాడు వాళ్ళు ఏమనుకుంటారంటే సంధ్య చీకటి యందు ఎవరూ చూడట్లేదని. కనుక చాలాసార్లు మనం గమనిస్తూ కూడా ఈ భూమి మీద చీకటి కార్యాలన్నీ మరి చీకటిలోనే జరుగుతాయి. చెడు కార్యాలన్నీ అప్పుడప్పుడు మనం ఎక్కడైనా చూస్తూ ఉంటే ఆ చీకటి ఉన్న దగ్గర ఈ త్రాగుబోతులు కూర్చొని తాగుతూ ఉంటారు. కనుక లోకంలో మనుషుడు చీకటిని ప్రేమిస్తాడు. ఎందుకంటే చీకటి మన రహస్యాలను దాస్తుంది. చీకటిలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనుషుడు. అయితే విచిత్రం ఏంటంటే వెలుగు సూర్యుడు ఉదయించినప్పుడు మరి ఆ చీకటి రహస్యాలన్నీ కూడా ఒకరోజు బట్టబయలు చేయబడతాయి అనే సత్యాన్ని మనము గమనించలేము. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని పురుగులు
బండ క్రింద ఉంటాయి. ఆ బండను మనం ఎత్తగానే మరలా అవన్నీ ఆ వెలుగులోకి రాగానే వెంటనే మళ్ళీ ఎక్కడ ఆ చీకటి ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషుడు కూడా పాపముతో నింపబడ్డప్పుడు మరి పాపి తన పాపమునంతటిని చీకటిలో కప్పివేసుకోవడానికి రహస్యాలను చీకటి కొరకే మరి ప్రయత్నిస్తుంటాడు. అందుకే వీటిని చీకటి కార్యాలు, చీకటి వ్యాపారం, చీకటి క్రియలు అనే మనము అనేక సార్లు చెప్పుకుంటుంటాం. కాబట్టి చీకటి రహస్యాలను దాస్తుంది. అంతేకాదు చీకటిలో ఖండించడం కూడా ఉండదు. చీకటిలో ఉన్నవాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో మరి అతనికి అర్థం కాదు. చీకటి ఖండించదు. అందుకనే ఇక్కడ ఎఫెసీ పత్రికలు కూడా ఏమంటాడంటే సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగు ఖండిస్తుంది కానీ చీకటి ఖండించలేదు. ఎందుకంటే చీకట్లో ఏముందో కూడా ఎవరికి తెలియదు. చీకటి సంబంధులు కూడా ఖండింపును ఒప్పుకోరు. ఖండిస్తుంది, వెలుగు ఖండిస్తుంది, చీకటిని పారద్రోలుతుంది. చీకటికి ఖండించేది ఉండదు, గుర్తించడం ఉండదు, గ్రహించడం ఉండదు, సరిదిద్దుకోవడం ఉండదు చీకటిలో. ఎందుకంటే చీకటిలో గుడ్డివారు తడినట్లుగా మరి తడువులాట ఉంటుంది తప్ప సరిదిద్దుకోవడం అనేది ఉండదు. కనుక ఇక్కడ ఈ 4వ జామ ఏంటంటే చీకటి పారద్రోలబడి మరి నీతి సూర్యుడు లేకపోతే సూర్యుడు ఉదయించి వెలుగు మరి ప్రసరించబోయే ఆ సమయం, అది వెలుగు ప్రసరించబోయే ఆ సమయం. కనుక మానవాళికి అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. భయముతో ఉన్నటువంటి వారు లేకపోతే ఈ కాపలదారులు రాత్రంతా కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు ఈ ఉదయం కొరకు వారు ఆశతో ఎదురు చూస్తారు. అలాగనే దేవుని పిల్లలమైన మనం కూడంట ఉదయం కొరకు ఎలాగైతే కావరు వాళ్ళు మరి ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉంటారో, ఓ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది అంటాడు ఆ 131 కీర్తనలో. ఎలాగ ఆశ పెట్టుకోమని అంటాడంటే ఆ కాపల వారు ఎలాగైతే ఉదయం కొరకు రాత్రంతా మరి నిద్రలేక భయముతో ఒంటరితనముతో గడిపినటువంటి వారు ఉదయం వస్తే ఆ ఒంటరితనము, ఆ భయము, ఆ నిరాశ, చీకటి అంతా వెళ్ళిపోతుంది, ఉదయం వస్తే మనం ఫ్రీ అవుతామనే ఆ నిరీక్షణతో ఎలాగైతే ఆశతో ఎదురు చూస్తారో దేవుని పిల్లలమైన మనం కూడా ఆ ఉదయం కొరకు యేసు ప్రభు మన జీవితాల్లో ఉదయించి మన బ్రతుకులను చీకటిని పారద్రోలాలంటే ప్రభు కొరకు కూడా అంతే ఆశతో మనము అంతే ఆశతో ఎదురు చూడాలి. కాబట్టి ఈ ఉదయం అనేది 4వ జామ అనేది మరి మనుషులు ఎదురు చూస్తారు. అందుకనే మనము లేఖనాల్లో మనం చూస్తే యేసు ప్రభు ఆ కావలి వారు మరి ఎదురు చూచే ఆ రోజు ఉదయకాలం వేకువ. రెండవది సామెతల గ్రంథం 31వ అధ్యాయం. మరి ఆ అధ్యాయంలో మనం చూస్తే జ్ఞానవంతురాలు గుణవతి అయిన స్త్రీని గురించి మాట్లాడుతూ 15వ వచనం, ఆమె చాలా చీకటిగా ఉండగానే ఆమె పని చేస్తుందంట. మరి గుణవతి యొక్క లక్షణం కూడా పెందలకడ చీకటిగా ఉండగానే లేవడం, చీకటిగా ఉండగానే ఉదయం కొరకు లేచి ఎదురు చూడడం, ఆ పని కొరకు ఎదురు చూడడం, ఉదయం కొరకు మరి ఎదురు చూడడం. అందుకే సామెతలు 6 మరి 10-11 అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి బుద్ధి తెచ్చుకొనుము. సోమరి నీవు ఎందాక పడుకొనేదవు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెం సేపు నిద్రించెదను, ఇంకొంచెం సేపు కునికెదనని నీవు చేతులు ముడుచుకొని పరుండేదవు. దానివలన ఆయుధాడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కొన్నిసార్లు చాలామంది పేదరికంగా ఉండడానికి ఒక కారణం ఏంటంటే సోమరితనం. పెందల కడ లేచి ఉండకపోవడానికి కారణం ఏంటంటే సోమరితనం. ఇంకొంచెం పండుకొనేదను, ఇంకొంచెం సేపు ముడుచుకొనేదను, ఇంకొంచెం సేపు కునికెదను అని నీవు అనుకొనుచుందువు. దాని ద్వారా ఆయుధాడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కనుక సోమరితనం అనేది కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో అది మనల్ని పేదరికం వైపు, సమస్యల వైపు, ఆశీర్వాద లేమి వైపు మనల్ని నడిపిస్తుంది. అందుకే ఈ యూదులు ఒక సామెత చెప్తారు, సాతాను అందరినీ శోధిస్తే సోమరివాడు సాతాను శోధిస్తాడంట.
సాతాను అందరినీ శోధిస్తాడు. సాతానుకు శోధకుడు అని పేరు. వాడే అందరినీ శోధిస్తే సాతాను శోధించేవాడు ఎవడంటే సోమరివాడంట. సాతాను శోధించేవాడు సోమరివాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుని పిల్లలమైన మనం, విశ్వాసులమైన మనం వేకువనే చాలా చీకటి ఉండగానే పెందల కడలేచి మరి దేవుని సన్నిధిలో మనము చురుకుగా ఉండడం కూడా గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడం కూడా గొప్ప భాగ్యం. విద్యార్థి పెందల కడలేచి చదవాలా, స్త్రీ పెందల కడ లేచి కుటుంబం కొరకు అన్ని సిద్ధపరచాల. పూర్వకాలంలో మరి పెందల కడ లేచి వారు పనిచేస్తారు. పనిచేయడం అది ఆరోగ్యం. ఈరోజు చాలామంది బీపీలు, షుగర్లు, ఒబేసిటీ అన్నిటి కారణం ఏంటంటే పెందల కడ లేచి పనులు చేసుకోకపోవడమే. పెందల కడ లేచి చేయాల్సిన పనులు మనము చేయకపోవడం వల్లనే చాలాసార్లు మనము అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. అది విశ్వాసం ఒక గుణవతి లక్షణం. ఒక మరి కాపలదారుడు వేకువ కొరకు ఎదురు చూస్తాడు. మరి గుణవతి అయిన స్త్రీ, భార్య, పెందల కడ తల్లి పెందల కడ లేచి పనిచేస్తుంది. మూడవది విశ్వాసి యొక్క లక్షణం. 63వ కీర్తనలో దావీదు అంటాడు, మొదటి వచనం, నా దేవా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. అది విశ్వాసి యొక్క లక్షణం. విశ్వాసి యొక్క లక్షణం వేకువన లేచి మరి ప్రభువును ఆరాధించడం, ప్రభువును వెతకడం. 119వ కీర్తన 147, 148 అంటాడు, తెల్లవారుజామున మరి తెల్లవారక మునిపే రాత్రి జాములయందే నీ వాక్యాన్ని నేను ధ్యానించడానికి నేను నా కన్నులు తెరుచుకుంటానని. ఒకసారి చూడండి 147, తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. దావీదు భక్తుని యొక్క ఆ సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. రాత్రి జాములు కాక మునిపే, తెల్లవారక మునిపే నేను నీకు మొరపెడతాను, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను. దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. అంతేకాదు పెందల కడ తెల్లవారక మునిపే ప్రార్థన చేయడం మన ప్రభు అయిన యేసయ్య లక్షణం. మార్కు సువార్త మరి 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక లక్షణం ఉండేది ఆయనకి. ఏంటంటే ఒకసారి చూడండి 35వ వచనం, ఆయన పెందల కడ లేచి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 18వ వచనం అంటాడు, ఆయన ఇతరుల సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదమరండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువుకున్న ఒక లక్షణం ఉదయమున లేచి ఆయన పెందల కడ, ఈ 4వ జాము, ఈ తెల్లవారుతుండగానే ప్రభు పెందల కడ లేచి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన వారలారా, ఈ తెల్లవారుజాము, వేకువజాము, లేకపోతే 4వ జాము దేవుని పిల్లలు మరి విశ్వాసి ఎదురు చూచి దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయం. వేకువ మరి కొరకు ఎదురు చూస్తూ చీకటి పారద్రోలబడి మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు. వెలుగులో ఇక పని చేయాలి, పని కొరకు సిద్ధపడాలి, భవిష్యత్ కొరకు సిద్ధపడాలి. భయాలన్నీ పోగొట్టుకొని రాబోయే మొదటి దిన ప్రారంభం కొరకు ఎదురు చూస్తూ దిన ప్రారంభాన్ని మరి ప్రార్థనలతో ఎంటర్ అవ్వడానికి ఈ వేకువ తెల్లవారుజాము 4వ జాము మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేసినప్పుడు ఆయన ఏ జామున వస్తాడో తెలియదు. పృథువింకి వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వచ్చునో, మరి తెల్లవారునప్పుడు 4వ జామున ఆయన ఏ సమయం వస్తాడో మనకు తెలియదు. కనుక దేవుని పిల్లలమైన మనము ఎదురు చూడాలి. అది అక్కడ అర్థం. ఈ 4వ జాము మరి విశ్వాస ఎలా ఎదురు చూస్తాడు,
కాపలదారుడు ఎలా ఎదురు చూస్తాడు, యేసు ప్రభు ఎలా ఆ పెందల కడ తెల్లవారుజామున ఆయన ఏం పనిచేశాడు, మరి విశ్వాసి అయిన దావీదు పెందల కడ ఆయన వాక్య ధ్యానాన్ని ఎలా ప్రారంభించాడు, మరి ఈరోజు నీవు నేను మరి పెందల కడ లేచి ఏం చేస్తా ఉన్నాం? ఈరోజు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అసలు లేవగానే చెయ్యి సెల్ ఫోన్ మీద పోతుంది. వాట్సాప్లో ఏమొచ్చింది, ఫేస్బుక్లో ఏమొచ్చింది. అసలు మనుషులు ఎలాగైపోయారంటే ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాం. నిద్ర లేచింది ఆలస్యం. అంతకుముందు ఒకవేళ నిద్ర లేవగానే బైబిల్ చదువుకునే వాళ్ళేమో, ప్రార్థన చేసే వాళ్ళేమో. ఇప్పుడు నిద్ర లేవడం ఆలస్యం. సెల్ ఫోన్ ఎక్కడుంది, సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉందా, సెల్ ఫోన్లో ఏం మెసేజ్లు ఉన్నాయి అని సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయి మనము దేవుని కొరకు కనిపెట్టడం మానివేశాం. ఫ్రెండ్ ఏం పంపాడు, ఏం కొత్త మెసేజ్ వచ్చింది, ఇలాగూ మరి దేవునితో గడపాల్సిన సమయం. అందుకనే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మరి నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. వెలుగు సంబంధులం మనం. ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు వెలుగు సంబంధులు. మరి వెలుగులోనికి ప్రవేశించేవారు ఏమి చేయాలి అని అక్కడ అంటారంటే మంచితనము. 9వ వచనం వెలుగు ఫలాలు చెప్తాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు మరి దిన ప్రారంభం ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు, దావీదు వాక్య ధ్యానముతో ప్రారంభించాడు. కనుకనే మరి వారి జీవితాల్లో వెలుగు ఫలం ఏంటంటే మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. ఉదయకాలం ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మధ్యరాత్రి రావచ్చు, కోడి కూయినప్పుడు రావచ్చు. మరి కోడి కూయినప్పుడు నీ మనస్సాక్షి మేల్కొల్పబడినప్పుడు పేతురు వలె సరిదిద్దుకోవాలి. మరి 4వ జాము దిన ప్రారంభం ప్రభు ఎలా గడిపాడు, దావీదు ఎలా గడిపాడు? తెల్లవారక మునిపే, రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన విషయాలు తెలుసుకోవడానికి, వాక్య ధ్యానం కొరకు మరి ప్రభు ఎలా గడిపాడు. అంతేకాదు ప్రభు అయిన దేవుడు ఇర్మియా గ్రంథం, మీరు అధ్యాయాలన్నీ చదివితే ఇర్మియా గ్రంథంలో ఒకే మాట తరచుగా కనపడదు. ఏదేంటంటే నేను పెందల కడలేచి అనేక మంది నా ప్రవక్తలను పంపితిని అంటాడు. దేవుని లక్షణం పెందల కడలేచి మరి తన సేవకులను మన కొరకు పంపించి ఆయన మన క్షేమం కొరకు మరి మాట్లాడించి ప్రభు అయిన యేసయ్య. మరి నీకెలాగుంది నీ పెందల కడ జీవితం? దిన ప్రారంభాన్ని ఎలా మరి ఎంజాయ్ చేస్తున్నావు, ఎలా ప్రారంభిస్తున్నావు? చీకటి పారద్రోలబడి వెలుగు వచ్చేది కనుక అది సంతోషం, సంతోషం. కనుక ఈ లేఖనాల ద్వారా ప్రభువు మనకి ఎప్పుడైనా ఆయన రావచ్చు. కనుక ఏమిటంటే ఈ ఈ రోజులో ఉన్నటువంటి ఈ రాత్రిలో కనుక మనుషులు ఏ సమయంలో ఏం చేస్తాడు? అర్ధరాత్రి ఆయన పిలుపు రావచ్చు, ప్రొద్దుగుంకినప్పుడు ప్రభు రావచ్చు, లేదా కోడుకుయినప్పుడు రావచ్చు, తెల్లవారుజామున ఎప్పుడైనా ప్రభు వస్తాడంటే ఏమిటి? దాని ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఏ టైం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అందుకే ఎఫెసీ 5:15 అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. సమయం అంటే మనం దాన్ని పట్టుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాము. ప్రార్థన చేసుకుందాం తల్లు వంచి. ప్రభువా, ఈ ఉదయకాలం మీ స్వరాన్ని మేము పెందల కడలేచి వేకువనే తెల్లవారక మునిపే కావలి వారు ఎలాగైతే ఉదయం కొరకు కనిపెడతారో మేము ఉదయం కొరకు కాదు ప్రభువా, నీ కొరకు కనిపెట్టడానికి. లోకం ఉదయం కొరకు కనిపెడుతుంది, దేవుని పిల్లలం ప్రభు కొరకు కనిపెట్టడం, ప్రభు సన్నిధి కొరకు, ప్రభు నడిపింపు కొరకు కనిపెట్టడం, అది మనకి గొప్ప దీవెనను తెస్తుంది. ప్రార్థన చేసుకుందాం తల్లు వంచి. ప్రభువా, అటువంటి విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దు. జ్ఞానవతి చేసే పనుల్లో, విశ్వాస చేసే పనుల్లో, కావలి వారు చేయి పని, ప్రభు అయిన యేసయ్య చేసిన పని ఉదయకాలం మరి నీవు నేను
మనం విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, మన పని ఏంటి ఉదయం? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మాకు పెందల కడలేచి మీతో గడిపే అనుభవాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. అలాగనే మరి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మనందరినీ దేవుడు సజీవులుగా ఉంచాడు. దానిని బట్టి దేవుని స్తుతిద్దాం. అలానే కొంతమంది మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు వారి జీవితాల్లో మరి సహాయం చేయించు వస్తున్నాడు. మరి రాజశేఖర్, పోతుపోగు రాజశేఖర్ దేవుడు బిడ్డకు స్వస్థత ఇచ్చాడు. నిన్న పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ప్రార్థించిన వారందరికీ కూడా మరి కుటుంబం థ్యాంక్స్ చెప్పారు. అలాగనే దేవునికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయచ్చు. మరి వారి కొరకు ప్రార్థన చేద్దాం. తల్లు వంచి అందరూ ఏకీవిద్దాం. జాన్ జ్యోతి గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. పెద్దలు జాన్ జ్యోతి గారు ప్రార్థన చేస్తారు.